డిగ్రీ కళాశాల గజ్వేల్ నుండి మేము వచ్చాము. మేము ఎంచుకున్న అంశం అందశ్రీ పాటల పరిమళం ఒక పరిశీలన. పరిశోధక విద్యార్థులం మేము మీ సంధ్య, అపర్ణ, చందన, శ్రావణి. పర్యవేక్షకులు తెలుగు సహాయ ఆచార్యులు సిహెచ్ కుమారాణి మేడం గారు. ప్రస్తావన: తెలుగు సాహిత్య వనంలో మట్టి వాసనను, మనుషుల తత్వాన్ని, ప్రకృతి పరవశాన్ని తన పాటల్లో వెదజల్లిన అరుదైన కవి అందశ్రీ. అక్షరం ముక్కరాని నిరక్షరాస్యుడు నోటి నుండి వెంబడిన వాక్కులే అనంతర కాలంలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనాంశాలుగా మారడం అద్భుతం. అందశ్రీ పాట కేవలం వినోదం కోసం పుట్టింది కాదు, అది నేలతల్లి పడుతున్న వేదనకు ప్రతిరూపం, తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యం. పాటల వైశిష్టం అందశ్రీ పాటలో ప్రధానంగా 3 అంశాలుగా కనబడుతుంది: మానవీయ సంబంధాలు, ప్రకృతి ఆరాధన, అస్తిత్వ చైతన్యం. ఆ తర్వాత లక్ష్యాలు అంశాన్ని చందన వివరిస్తుంది. నా పేరు చందన. నేను చెప్పబోయే అంశం లక్ష్యాలు. తెలంగాణ అస్తిత్వ ప్రకటన. అందశ్రీ పాటల్లో తెలంగాణ భౌగోళికత, సంస్కృతి మరియు ప్రజల జీవన శైలి ఎలా ప్రతిబింబించాయో విశ్లేషించడం. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే గేయం ద్వారా రాష్ట్ర విశిష్టతను ఎలా చాటారో వివరించడం. భాషా సౌందర్యం, ప్రకృతి ఆరాధన. ఆయన పాటల్లో చెట్లు, పుట్టలు, నదులు మరియు పక్షులతో ఉన్న అనుబంధాన్ని గుర్తించడం. ప్రకృతిని ఒక సజీవ పాత్రగా ఆయన ఎలా చిత్రించారో విశ్లేషించడం. సాహిత్య ప్రక్రియల వైవిధ్యం. గేయం, వచనం మరియు పాటల రూపంలో ఆయన చేసిన ప్రయోగాలు, వాటిలో ఉన్న ఛందస్సు, లయబద్ధతను అధ్యయనం చేయడం. నా తర్వాత అంశం శ్రావణి కొనసాగిస్తుంది. నా పేరు శ్రావణి. నేను ఎంచుకున్న అంశం పరిశోధన పద్ధతులు. ప్రకృతి కవి అందశ్రీ గారి సాహిత్యం తెలంగాణ మట్టి వాసనను, మనుషుల జీవన పోరాటాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. పరిశోధన పద్ధతులు మరియు ముసాయిదా ఈ క్రింది విధంగా ఉండవచ్చు: మానవీయ విలువలు మరియు తాత్వికతను చర్చించడం. ఈ పరిశోధనను ప్రధానంగా గుణాత్మకంగా పరిశోధన పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. విశ్లేషణాత్మక పద్ధతిలో ఆయన రాసిన ప్రసిద్ధ పాటలను జయ జయ హే తెలంగాణ, మాయమైపోతున్న మనుషుల వాడు తీసుకొని లోతుగా చర్చించడం. తులనాత్మక పద్ధతి ఇతర సమకాలీన కవుల పాటలతో అందశ్రీ శైలిని పోల్చి చూడటం. వ్యాఖ్యాన పద్ధతి పాటల్లోని అంతరార్థాన్ని, పదాల వెనుక సామాజిక అర్థాన్ని వివరించడం. నా తర్వాత అంశం అపన్నలు. నేను ఎంచుకున్న అంశం ప్రాజెక్టు విశ్లేషణ. అందశ్రీ గారి పాటలు కేవలం అక్షరాల కూర్పు కాదు, అది మట్టి వాసన, ప్రజా చైతన్యం మరియు ప్రకృతి ఆరాధనల సమాహారం. అందశ్రీ గారి పాటల్లో ప్రకృతి ఒక పాత్రలా కనిపిస్తుంది. ఆయన రాసిన జయ జయ తెలంగాణ గీతమే దీనికి నిదర్శనం. నదులు, గిరిజన ప్రాంతాలు, పక్షుల కిలకిల రావాలు ఆయన కలం నుండి జాలువారుతాయి. స్వచ్ఛమైన పల్లెజాలం ఆయన పాటల్లోని అసలైన పరిమళం. ఆయన పాటలు సమాజంలోని అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచాయి. చెమట చుక్క విలువలు తెలిపే పాటలు ఆయన సొంతం. నిరక్షరాస్యుడైనప్పటికీ ప్రకృతిని చదివి ఆయన అక్షరబద్ధం చేసిన తీరు అద్భుతం. ఇది ఏ పాఠ్య పుస్తకంలో దొరకని లోతైన జ్ఞానం. అందశ్రీ గారి పాటల్లో ఒక సహజమైన లయ ఉంటుంది. గంగా నది పారినట్టుగా సాగే ఆయన పదప్రయోగం వినేవారికి ఒక మానసిక ప్రశాంతతను, ఉత్సాహాన్ని ఇస్తుంది. శాస్త్రీయ సంగీతం తెలియకపోయినా ఆయన పాటల్లో రాగయుక్తమైన మాధుర్యం పరిమళిస్తుంది. నా తర్వాత అంశం శ్రావణి కొనసాగిస్తుంది. నా పేరు శ్రావణి. చెప్పబోయే అంశం ప్రాజెక్టు ముగింపు. అందశ్రీ గారి పాటలు కేవలం పదాల కలయిక కావు, అవి మట్టి పర్వాల వెదజల్లే తెలంగాణ అస్తిత్వ రూపాలు. ఆయన పాటల్లో వినిపించే చెట్లు, పుట్ట, పక్షుల ధ్వనులు కేవలం వర్ణనలు కావు, అవి మానవ జీవితంతో పెనవేసుకున్న బంధాలు. భాషా సౌందర్యం. జాను తెలుగు అందశ్రీ గారు గ్రామీణ భాష కంటే ప్రజల నోట పలుకుబడికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అక్షరం రానివాడు కూడా ఆయన పాటలను పాడుకోగలిగేంత సరళత, పండితులు మెచ్చేంత గాంభీర్యం ఇందులో ఉన్నాయి. అందశ్రీ గారి సాహిత్యం కేవలం వినోదం కోసం కావు, అవి భావితరాలకు తెలంగాణ సంస్కృతిని అందించే ఒక వారధి లాంటివి. నా తర్వాతి అంశం సంధ్య వివరిస్తుంది. ప్రాజెక్టు ఫలితం. ఈ పరిశీలన ద్వారా తెలిసిన ముఖ్యమైన ఫలితాలు ఇవే: అస్తిత్వ చైతన్యం. ప్రజలు తన ఉద్యమ కాలంలో చైతన్యాన్ని రగిలిస్తాయి. ప్రజలు తమ మూలాల వైపు మళ్లించడంలో ఈ పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణ స్నేహం. జానపద శాస్త్రీయ అనుబంధాలు. సార్వజనీనత. ఒక ప్రాంతానికి ఒక వర్గానికి పరిమితం కాదు, విశ్వజనానికి విలువలను కలిగిస్తాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు, కరుణ, మమకారం వంటివి ఆయన సాహిత్యానికి అంతర్జాతీయ స్థాయిని కల్పించాయి. అక్షరం పుట్టక ముందే పాట పుట్టింది. ఈ పాట పరమార్థాన్ని తెలిసిన కవి అందశ్రీ. ధన్యవాదాలు.